షేర్ ఉంది, నువ్వే మాట్లాడాలి. మరి మనోడు ఏమని తీస్తూ మనోడి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈ వ్లాగ్ వచ్చి మా తమ్ముడు మ్యారేజ్కి జరిగిన మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలని తమ్ముడి వివాహ వేడుక ఎపిసోడ్స్ స్టార్ట్ చేసా. ఇవన్నీ ఎప్పుడో పోస్ట్ చేయాలి, బట్ కుదరలేదు. యాక్చువల్గా నేను ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి తీసుకొని పోస్ట్ చేద్దాం అనుకున్నాను. క్లారిటీ బాగుంటుంది, అన్ని వీడియోస్ని 1 by 1 అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అది చాలా ప్రాసెస్. వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు, పెళ్లిళ్ళ సీజన్స్ కదా, వాళ్ళు డైలీ వెళ్ళడం ఇలా. నెక్స్ట్ తమ్ముడు వెళ్తాడు, సెలెక్ట్ చేస్తాడు, కావాల్సిన తీసుకొస్తాడంటే వాడు కొంచెం బిజీ అయిపోయి తమ్ముడు కూడా వెళ్ళడం కుదరట్లేదు. ఇది ఇలానే పోస్ట్ పోన్ అవుతుంది. ఇవన్నీ పోస్ట్ చేయడానికి ఇంకా వాడు మ్యారేజ్ అయ్యి ఫస్ట్ మ్యారేజ్ డే కూడా వచ్చేటట్టుంది అనేసి నేను ఇవన్నీ పోస్ట్ చేస్తున్నా. ఇప్పుడు తమ్ముడు మ్యారేజ్ లో ప్రతి ఒక్క అకేషన్ ని రికార్డ్ చేయాలనుకున్నాను, అందుకోసమే ఈ కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అవన్నీ దీంతో స్టార్ట్ చేయాలనేసి ఈ వీడియో రికార్డ్ చేశాను. ఈ వీడియోలో ఇక్కడ వరపూజ చేస్తున్నారు. అదేనండి, అబ్బాయిని మా అబ్బాయి అనిపించుకోవడం, అమ్మాయిని మా అమ్మాయి అనిపించుకోవడం ఉంటుంది కదా పెళ్లిలో ముందుగా, ఎంగేజ్మెంట్ ముందు ఫార్మాలిటీస్ అవి ఇక్కడ జరుగుతున్నాయి. వచ్చిన రిలేటివ్స్ అందరూ తమ్ముడిని ఆశీర్వదించారు. మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, పెద్దమ్మ, పెద్దనాన్న, మామయ్య, అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చి తమ్ముడిని ఆశీర్వదించారు. ఈ హ్యాపీ మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి అన్ని సిచ్యువేషన్స్ కుదరలేదు. నాకు మా తమ్ముడు సపోర్ట్ చేశాడు. మా బాబాయ్ కొడుకు డైరెక్ట్ చేయడం, ఎక్కడెక్కడ వీడియోస్ తీయాలనేది తమ్ముడు క్యాప్చర్ చేయడం. పాపం వాడికి సిగ్గు ఎక్కువ, అంటే వాడికి ఇవన్నీ పనులు చెప్పాను. వాడు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు వీడియోస్ తీశాడు. మాక్సిమం నేను ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు నాకు కన్వీనియంట్ గా లేదన్నప్పుడు ఈ తమ్ముడు ఉంటే కంపల్సరీ తమ్ముడే తీస్తాడు ఈ వీడియో. ఇక్కడ మా తాతయ్య వీడియో కాల్లో మా తమ్ముడికి ఇక్కడ జరిగే అకేషన్ ని చూపిస్తున్నారు. తమ్ముడు ఆర్మీలో ఉంటాడు, మా బాబాయ్ కొడుకు ఇండియన్ ఆర్మీ. నిజంగా వాళ్ళు ప్రతి ఒక్క అకేషన్ ని మిస్ అవుతూ ఉంటారు. కొన్ని వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు, కానీ ఎవ్రీ టైం చాలా మిస్ అవుతూ ఉంటారు. అన్ని మిస్ అవుతూ అన్ని సాక్రిఫైస్ చేస్తూ కూడా మనని సెక్యూర్ చేస్తారు. నిజంగా సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. ఇక్కడ కొన్ని క్లిప్స్ కి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అలా ఉంటేనే బాగుంటుంది అనేసి అలానే ఉంచేసా. ఆ చెల్లి నేను అదే రోజు మార్నింగ్ ఇంటికి వచ్చాము ఈ అకేషన్ ఉందనేసి. పెళ్లి ఫిక్స్ అయ్యాక అబ్బాయి తరపున సిస్టర్స్ కి అండ్ అమ్మాయి తరపున బ్రదర్ కి ఫుల్ బిజీగానే ఉంటారు. అలానే అయ్యింది. అక్కడ మన ప్రెజెన్స్ లేదని కాసేపు పక్కకి వెళ్ళాము అంటే చాలు అయ్యగారు పిలుస్తారు, ఆడబిడ్డలు ఎక్కడమ్మా, బామ్మర్ది ఎక్కడమ్మా అని. నేను మా చెల్లి మాత్రం చాలా ఫుల్ బిజీ అయ్యి మ్యారేజ్ అయ్యే వరకు. कुंकुमं धोवनं दीर्घधरोदां मकरदमयानि महाजदत्वं दास्यामि सुन्दराः कुंकुमं परिकल्पयामि गन्धं परिकल्पयामि सुगन्धं परिकल्पयामि मंगलम गिरिजांबिका संगा करुणातरंगा मदनमन हरि सांब शिवलिंगा मंगलम गिरिजांबिका संगा करुणातरंगा पार्वती
పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీమన్మహాగణపతి నమః. సకల దేవతే నమః. ఆనంద దివ్య మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. మామయ్య నీకు కూడా షేర్ ఉంది, నువ్వే మాట్లాడాలి మాది. ఒక పాట పాడు చెప్తా. ఎంత ఇచ్చినా మాకు వంట అవుతుంది పాడింది మేము. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం వచ్చాం. మార్నింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని మా చిన్నుని స్కూల్కి పంపించేసి వెళ్ళాం. షాపింగ్కి వెళ్ళిన టైంలో మాల్ ఫుల్ రష్గా కలకలలాడుతుంది. బికాస్ అప్పుడు దసరా సేల్ నడుస్తుంది. మా ఎంగేజ్మెంట్ షాపింగ్ కూడా త్వరగా అయిపోయింది. బికాస్ డేలోనే అయిపోయింది. మెయిన్గా ఏంటంటే ఎంగేజ్మెంట్కి శారీ గ్రీన్ కలర్ శారీ కావాలనేసి ఒకటి డిసైడ్ అయి ఉంటారు కదా. బార్డర్ ఆర్ బ్లౌజ్ వచ్చేసి పింక్ ఆర్ మెరూన్, అదొకటి డిసైడ్ అయి ఉంటాం కాబట్టి ఆ కలర్లోనే చూస్ చేసుకొని ఏది బాగుంటే అది చేసేసుకుంటాం కదా. సో అలా తొందరగా అయిపోయింది తనది. షాపింగ్ కూడా అంతే. ఖచ్చితంగా మనకి ఏ కలర్ కావాలి లేదా ఏ మోడల్ కావాలి అనుకుంటే పర్టికులర్గా దాంట్లోనే ఎతుకుతాం కాబట్టి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అక్కడికి వెళ్ళినాక వేరే అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఒకటి కాకపోతే ఒకటి బాగా నచ్చుతుంది. చూపించిన శారీస్ లో మేము కొన్ని సెలెక్ట్ చేసేసుకున్నాం. మాకు బాగా అనిపించినవి 2 పక్కన పెట్టేసి తనకు ఒకసారి కట్టి చూపించమని చెప్తే చూపించారు. చాలా బాగున్న శారీస్ ని తీసుకున్నాం. ఒక శారీ అయితే చాలా బాగుంది. దానికి వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ సెట్ కూడా పేరప్ చేశారు. ఫైనల్ గా ఈ శారీ అయితే చాలా బాగుంది. తనకి లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంది అనేసి ఆ శారీ సెలెక్ట్ చేసాం. మనం శారీస్ తీసుకునేటప్పుడు కొంచెం లైట్ వెయిట్ ఉండే శారీస్, లైట్ వెయిట్ పట్టు శారీస్ తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా కట్టేసుకోవచ్చు. మాక్సిమం మాకు అమ్మ సెలెక్ట్ చేస్తారు శారీస్. బై మిస్టేక్లో ఎప్పుడైనా మేము తీసుకోవాలనుకుంటే కంపల్సరీ పట్టు శారీ తీసుకునేటప్పుడు ఇదే మాట చెప్తారు, మీరు క్యారీ చేయలేరు, లైట్ వెయిట్ పట్టు శారీస్ తీసుకోండి, అవే మీకు బాగుంటాయి అండ్ మీరు ఈజీగా కట్టేసుకోవచ్చు అనేసి. మా మర్దల్లి అయ్యాక అమ్మ వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకున్నారు శారీస్. మాల్లో చాలా వరకు అన్ని రేంజెస్ కు కవర్ చేశారు. కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న లేస్ శారీస్ చాలా బాగుంటున్నాయి కదా. అలా నేను తమ్ముడు ఎంగేజ్మెంట్ కోసం ఒక శారీని లేస్ తోటి పేరప్ చేశాను. వైలెట్ కలర్ శారీకి లెమన్ ఎల్లో లేస్ వేయించా. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. వన్స్ నా షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేయండి ఒకసారి. మా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ తమ్ముడు షాపింగ్ స్టార్ట్ చేశాము. తమ్ముడు షాపింగ్ స్టార్ట్ చేసే లోపల మా హస్బెండ్ వస్తా అన్నారు. ఆ లోపల కొంచెం వాడికి మ్యారేజ్ కదా, ఎక్కడైనా అకేషన్ కి ఎప్పుడైనా యూజ్ అవుతాయి అనేసి కొన్ని కుర్తాలు సెలెక్ట్ చేద్దాం అనేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. ఎంగేజ్మెంట్ డ్రెస్ ని తమ్ముడు మా హస్బెండ్ హెల్ప్ తో కొంచెం చేసేసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపల మేము ఈ కుర్తాలు సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ తమ్ముడు స్టైల్ చేయడం, అమ్మ రివ్యూ ఇవ్వటం, ఈ మూమెంట్ సూపర్ ఉంటుంది కదా. తమ్ముడు ఇలా చేస్తుంటే చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. మా నాన్న ఫెస్టివల్ కి సమ్మర్ టైంలో నైట్ డ్రెస్సెస్ అని ఇంకా కొన్ని డ్రెస్సెస్ తీసుకునేవారు. అమ్మ నేను చెల్లి షాపింగ్కి వెళ్ళి తీసుకునే వాళ్ళం. షాపింగ్ అయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ ట్రైల్ వేస్తాం కదా, ఖచ్చితంగా నాన్నకు చూపించే వాళ్ళం డ్రెస్ ఎలా ఉంది అనేసి. చిన్నపాటి ఫ్యాషన్ షోనే జరిగేది. హస్బెండ్ వచ్చారు. తమ్ముడికి ఇక్కడ మోడల్స్ అవి అంటే ఎంగేజ్మెంట్ కి వాళ్ళేదో మోడల్ చూస్ చేసుకున్నారు, తమ్ముడును మా హస్బెండ్. సో ఆ మోడల్ ఇక్కడ లేదనేసి వేరే దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఈ వీడియో కూడా మాల్లోనే ఫ్లోర్ వైజ్ గా ఉంటాయి కదా. ఇదేమో కిడ్స్ సెక్షన్. ఎంత క్యూట్ గా ఉంటాయంటే బట్టలు చాలా చాలా బాగుంటాయి. కిడ్స్ కోసం తీసుకున్నప్పుడు చాలా మోడల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మా చిన్ను కోసం తీసుకోవడం కోసం అవి సెలెక్ట్ చేస్తున్నాను. మా చిన్ను కోసం ట్రెడిషనల్ వేర్ గా కుర్తా టైప్ లో తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అది ఫెస్టివల్స్ అయినా ఏదైనా ఇలాంటి అకేషన్స్ కోసం అయినా కొంచెం కుర్తా టైప్ అయితే వాళ్ళు కంఫర్ట్ గా వేసుకుంటారు అండ్ హెవీగా కాకుండా కూడా ఉంటాయి అనేసి అనిపిస్తుంది. మాల్లో అప్పుడు ఒక బంపర్ డ్రా పెట్టారు. దసరా మహోత్సవం అనేసి ఒక బంపర్ ఆఫర్ పెట్టారు. ప్రతి 500 బిల్ పై లక్కీ డ్రా బంపర్ ఆఫర్ పొందండి అనేసి ఒక బిల్ ఇస్తున్నారు. చేసిన బిల్స్ కి కొన్ని కూపన్స్ వచ్చాయి. అందరం అలా నవ్వుకుంటా ఫన్నీగా ఒకరి తర్వాత ఒకరు 1 by 1 అలా వేసాము. నీకొస్తుందా నాకొస్తుందా అనుకుంటూ చాలా ఫన్నీ మూమెంట్స్. ఎవరికి బైక్ వస్తే వాళ్ళు వేసుకొని వెళ్ళాలి అనేసి. వచ్చింది ఎత్తుకెళ్ళండి బైక్. ఓకే
దసరాకి మీ ఆయన బని తోలుడే. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళీ షాపింగ్ చేసాం. మా చిన్ను అండ్ కన్నయ్య కోసం డ్రెస్ సెలెక్ట్ చేసాం. నచ్చిన కలర్లో సైజ్ లేదు, బట్ ఒకటి కలర్ నచ్చింది, బాగుంటుందనేసి వేసి చూసాం. ట్రైల్ చేస్తే బాగానే అనిపించింది. యాక్చువల్గా ఈవినింగ్ చిన్ను స్కూల్ అయిపోయాక వచ్చాడు. చిన్ను వచ్చాడు కదా అనేసి ఇంకా డ్రెస్ కూడా ట్రైల్ చేసి చూసాము. ఓకే, బాగా అనిపించింది. చక్కగా చిన్ని ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాడు. నాన్న ట్రయల్ రూమ్లో ఈ డ్రెస్ ట్రై చేశారు. చాలా బాగా అనిపించింది. కలర్ కూడా చాలా బాగుంది. బాగుంది అనేసి మా చిన్నుని అడిగితే బాగుంది అన్నాడు. సూపర్ ఉందని ఇలా చెప్పాలి అని అంటే ఫింగర్స్తో ట్రై చేస్తున్నాడు. వచ్చేసి తమ్ముడు డ్రెస్. ఫైనల్గా తమ్ముడికి ఈ డ్రెస్ సెలెక్ట్ చేశారు. మూమెంట్ లైఫ్లో ఒక్కటేసారి వస్తుంది కాబట్టి కంపల్సరీ మనకు సెట్ అయ్యేవి అండ్ కొంచెం టైం స్పెండ్ చేసైనా సెట్ అయ్యేవి తీసుకోవాలి. మాల్లో ఒక శారీ సెలెక్ట్ చేసాము. అది తీసుకోవాలనేసి మళ్ళీ మాల్కి వెళ్ళాము. శారీ బాగా నచ్చింది, బాగుందనేసి తీసుకున్నాం. ఎంగేజ్మెంట్కి అమ్మకి ఈ శారీ సెలెక్ట్ చేసాం. సో ఈ శారీ అయితే బాగుందనిపించి మళ్ళీ ఈ శారీ తీసుకున్నాం. ఫైనల్గా బిల్ అయిపోయింది. ఈ టైంకి చిన్ను కూడా ఉన్నాడు కదా, ఈ టైంలో లక్కీ డ్రా బాక్స్లో చిన్ను కూడా బిల్ వేశాడు. శారీ తీసుకోవడం ఫినిష్ అయ్యాక నెక్స్ట్ మగ్గం వర్క్ కాస్ట్ అయితే ఈక్వల్ టు శారీ కాస్ట్ ఉంటుంది, ఆర్ అంతకంటే ఎక్కువే. అదేవిధంగా మగ్గం వర్క్స్ చేసే వాళ్ళ హార్డ్ వర్క్ కూడా అంతే ఉంటుంది. చాలాసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ కూడా ఉంటుంది. బట్ ఈ స్పెషల్ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు కదా. ఒకసారి డిజైన్స్ అన్ని చూసి కావాల్సిన డిజైన్ని సెలెక్ట్ చేసి ఎర్లీగా ఇచ్చేసాం. కొంచెం ఎర్లీగా ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగా ఇస్తారు. మనం ఫిట్టింగ్స్ కూడా కొంచెం చూసుకోవచ్చు. వీడియో ఇంతటితో ఫినిష్ చేస్తున్నా. ఎంగేజ్మెంట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.